ఈ ఊర్లో ఒక డేంజరస్ వైరస్ వ్యాపించేస్తుంది. ఒక డాక్టర్ ల్యాబ్ లో వైరస్ నుంచి రక్షణగా ఒక సూట్ ని వేసుకుని ఉంటాడు. కానీ ఆ సూట్ చినిగిపోతుంది. దాంతో డాక్టర్ తనని తాను శానిటైజ్ చేసుకుంటాడు. అయినా కూడా డాక్టర్ బాడీలోకి వైరస్ ప్రవేశించేస్తుంది. మిగిలిన డాక్టర్లు అతన్ని కాపాడడానికి ఎంతో ట్రై చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ లేకపోవడంతో కాపాడలేకపోతారు. ఆ ఊర్లోని వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని చూస్తారు. కానీ పోలీసులు వీళ్ళు బయటికి వెళ్తే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుందని ఆపేస్తూ ఉంటారు. ఆ వైరస్ ఏదో జంతువు నుంచి వ్యాపించిందని, ఆ జంతువు రక్తం నుంచే వ్యాక్సిన్ చేయగలమని తెలిసి జంతువులన్నింటినీ పట్టి చెక్ చేస్తూ ఉంటారు. ఒకతను దురాశతో ఆ జంతువుల్లో ఒక కోతిని దొంగలించి అమ్మాలని తీసుకుని వెళ్తాడు. ఆ కోతి అతని పైన ఉమ్మేస్తుంది. ఆ కోతిని కొనాలని చూసిన ఓనర్ ని తన గోళ్లతో గోకేస్తుంది. దాంతో అతను ఆ కోతిని కొనుక్కోడు. దాంతో అమ్మాలని వచ్చిన ఈ వ్యక్తి ఆ కోతిని అడవిలో వదిలేసి తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వేరే ఊరికి వెళ్తాడు. ఇతను తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే ఇతని హెల్త్ చెడిపోతుంది. అలాగే మరోవైపు ఆ షాప్ ఓనర్ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అంటే ఆ కోతి ద్వారానే ఆ డేంజరస్ వైరస్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఆ కోతి గురించి చెప్పి చనిపోతాడు. దాంతో పోలీసులు సోషల్ మీడియాలో ఆ కోతి ఫోటోని చూపించి దానికి దూరంగా ఉండమని చెప్తారు. ఆ న్యూస్ చూసి ఒక మహిళ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కోతితో ఆమె కూతురు ఆడుకుంటూ ఉంటుంది. దాంతో పోలీసులు ఆ కోతిని పట్టుకొని ఆ కోతి రక్తం ద్వారానే ఆ వైరస్ కి వ్యాక్సిన్ ని